ప్రకాశం బ్యారేజ్ కి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు చెందిన బోట్స్ గా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 3 బోట్స్ కు కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటికి వచ్చి ఢీకొన్నాయని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్రకోణం దాగి ఉందని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులకు చెందినవని ప్రజలు చెప్తున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ ని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుకతోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని అన్నారు. బ్యారేజ్ ని ఢీకొట్టిన పడవలకు ఎలాంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుంది అన్నారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయని అన్నారు. కుట్రాపూరితంగానే జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజ్ కి జరగని డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. గతంలో వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకోబట్టే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 3 గంటల వల్లే విజయవాడ ముంపుకు గురైంది అన్నారు. 4 రోజులుగా అహర్నిశలు పనిచేసి గండ్లను పూడ్చామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బుడమేరకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బోట్లు బ్యారేజ్ ని గుద్దుకున్న ఘటనలో ఢీకొట్టిన ఘటనకు సంబంధించి వైసీపీ నేతల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ నేత నిర్వహిస్తున్నటువంటి అనాధికారికంగా నిర్వహిస్తున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెర్రీ వద్దన ప్రజలను దోచుకుంటూ కూడా అక్రమ సంపాదనకు అలవాటుపడినటువంటి కొంతమంది వైసీపీ నేతలు, వాళ్ళందరూ బోట్ నిర్వాహకులుగా వైసీపీ నేతలు అని చెప్పని విచారణలో తేలింది. అయితే ఈ మధ్యకాలంలో వరదలు వచ్చిన నేపథ్యంలో కూడా కృష్ణా బ్యారేజీ పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో 2 గేట్లు అకారణంగా కారణమైనటువంటి బోటు యజమానుల మీద ఫిర్యాదు కూడా చేశాడు. మన ఇరిగేషన్ ఈ ఫిర్యాదు కృష్ణారావు ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో అనేక అంశాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీ నేతలందరూ కూడా గత కొంతకాలంగా ఫెర్రీ వద్ద అక్రమంగా మందిని ప్రజలను దోచుకుంటూ కూడా బోట్ నిర్వహణ జరుపుతున్నట్టు కూడా తెలిసింది. అది బోట్ నిర్వహణకు సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా అక్కడ బోట్లు ఎన్ని వరకు ఆ బోట్లు అన్ని ఎప్పటి నుంచి అలా వదిలేస్తున్నారు ఏంటనేది, అంటే ఆ రోజు ఏదైతే వరద ఉధృత తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఆ బోట్లు అక్కడే వదిలేయడంతో అవి వరవడికి కొట్టుకుంటూ ఆ వరవడికి కృష్ణా బ్యారేజ్ వరకు చేరుకున్నాయి. ఒకేసారి వాటికి వచ్చినటువంటి వేగంతో ఒకేసారి గేట్లను గుద్దుకోవడంతో కూడా 68, 69 గేట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. ఆ గేట్లు డ్యామేజ్ అయిన నేపథ్యంలో కూడా బ్యారేజ్ కి కొంతవరకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పని నిపుణులు ఎంతో కంగారు పడినటువంటి పరిస్థితి కూడా చూస్తాం. అయితే ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్ అయింది. అసలు ఈ బోట్లు ఎందుకు ఆ టైం బోట్లు కృష్ణా నదిలోనే ఉంచుతున్నారు ఎందుకు అని చెప్పిన దాని మీద విచారణ చేశారు. అయితే విచారణ చేసిన తర్వాత విచారణలో కొన్ని అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి. వైసీపీ నేతలు అనాధికారికంగా నిర్వహిస్తున్నటువంటి బోట్స్ అవి అని చెప్పని కూడా
కొంతవరకు అనధికారికంగా నిర్వహిస్తున్న బోట్స్ అని తెలిసింది. అంతేకాకుండా ఆ బోట్స్ అన్ని కూడా చాలా కాలంగా అక్కడ ఉంచడం, దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడంతో పాటు ప్రజలను అనేక సందర్భాల్లో కూడా ఇబ్బంది పెట్టారు ఈ బోట్ నిర్వాహకులు అనే అంశాల మీద కూడా విచారణలో తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ 3 బోట్లు కొట్టుకొచ్చినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కూడా జరపాల్సిన అవసరం అయితే ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి అంటే ఫెరీ దగ్గర నుంచి బోట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని నిర్వహించాల్సినటువంటి బోట్సే కానీ దాన్ని అన్అఫీషియల్ గా నిర్వహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, చర్యలు మాత్రం చేపట్టిందని చెప్పని ప్రభుత్వం నుంచి కూడా పెద్ద తీవ్రంగా దాన్ని ఖండించడం, తీవ్రంగా ముఖ్యమంత్రి నుంచి కూడా ఆదేశాలు ఉన్నది నేపథ్యం తెలుస్తుంది. అయితే ఎఫ్ఐఆర్ తర్వాత పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే అన్ని అంశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ పరిస్థితి కనిపిస్తుంది. అదే శ్రీనివాస్, ఈ బోట్లు 3 కూడా గొలుసు వేసి ఒకే చోటికి వచ్చే విధంగా కుట్ర పన్ని వీటిని వదిలాలో అంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే సంచలనకర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ బోట్లుకున్న రంగుల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి మొత్తానికి ఈ బ్యారేజీ కూల్చే కుట్ర ఏమైనా జరిగిందా, ఒక పెద్ద విపత్తు జరిగే విధంగా ఈ ప్లాన్ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొల్లు రవీంద్ర మాటలను మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే కొల్లు రవీంద్ర దీనికి సంబంధించి మొన్న కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీని మీద ఏదైతే ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ అన్ని కూడా వైసీపీ నేతలు ఆ బోట్స్ నిర్వహణ కూడా వైసీపీ నేతలు చేయడం, ఆ బోట్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలను కొంతగా పోవడం, ఇవన్నీ అంశాల మీద తెలిసినటువంటి కొంతవరకు సమాచారం మేరకు కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ బోట్లన్నీ కూడా అక్కడ ఒకే గొలుసుతో ఒకే గొలుసు మీద వాటిని సాయంత్రం బోట్ల కట్టేసి ఉంచడం జరిగింది. అయితే అది ఎందుకు ఒకే గొలుసుకి 3 బోట్లు కూడా కట్టేసి ఉంచారు అనేది అయితే విచారణలో తేలిన అంశం కూడా ప్రధానంగా ఈ వైసీపీ నేతలని తేలడంతో అయితే ఇది ఎలాంటిది ఒక అంశాన్ని వీళ్ళు ముందుగానే గ్రహించి అంటే వరవడి ఉండే వేగంతో కొద్ది కూడా బోట్లని వదిలేస్తే కనుక ఆ బోట్లు స్పీడ్గా వెళ్ళి ప్రకాశం బ్యారేజీని గుద్దుకుని దాని ద్వారా ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయొచ్చు అనే అంశాన్ని అలాంటి ఒక ప్రణాళికతో ముందుగా అలాంటి ఒక ప్రణాళిక రెడీ చేసుకుని వైసీపీ నేతలు ఇలాంటి ఒక పన్నాగం పన్నారా అనేది కొద్ది రోజుల నుంచి కూడా నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఇందులో వాస్తవాలు ఎంత అనేది తెలిసే ఇందులో దాగున్నటువంటి వాస్తవాలు ఏంటనేది బయటికి తెలియట్లేదు. అయితే దీని మీద పోలీసులు ఈ రోజు ఏదైతే ఆ 3 బోట్లకు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ద్వారా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ బోట్స్ ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చింది, అయితే ఆ బోట్స్ కొట్టుకుపోవడానికి అలా ముందుగానే వాళ్ళకి ఆ సమాచారం ఉందా లేదా, లేదు అంటే కనుక వాళ్ళు కూడా దాన్ని ఊహించారా లేదా, ఊహించకుండానే ఇలాంటి పరిణామం ఇలా విపత్కరంగా జరిగిపోయిందా అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీకి ఆ గేట్లు ఎరగడం అనేది పెద్ద ఎత్తున వచ్చేటువంటి నష్టం, దాని ద్వారా చాలా ప్రాణ నష్టం జరిగేది, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితికి కారణమైనటువంటి బోట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.